Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము బిఎస్ఓసి 131 ఇంట్రడక్షన్ టు సోషియాలజీలో ఈ యూనిట్ నెంబర్ 4 రిలేషన్షిప్ ఆఫ్ సోషియాలజీ విత్ హిస్టరీ అనే లెసన్ గురించి తెలుసుకుంటాం. దీన్ని తెలుగులో చరిత్రతో సామాజిక శాస్త్ర సంబంధము అనేది ఈ లెసన్ యొక్క పేరు. ఆ తర్వాత ఈ యూనిట్లో చరిత్రతో సామాజిక శాస్త్రానికి గల సంబంధము వివరిస్తూ ఉంటుంది. రెండు విభాగాలుగా చాలా పరస్పర సంబంధము కలిగి ఉంటాయి. ఈ సోషియాలజీ, చరిత్ర రెండు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. సామాజిక శాస్త్రము తరచుగా సమాజం యొక్క అధ్యయనంగా నిర్వహించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏ సమాజం గురించి అధ్యయనము దాని చరిత్ర లేదా గతాన్ని చూడకుండా సాధించబడదు. గతంలో సమాజం ఎలా అభివృద్ధి చెందిందో చూడటము చాలా ముఖ్యమైన విషయము. ఏ విధమైన పరిస్థితులు మరియు సందర్భాల ద్వారా సమాజము ముందుకు సాగింది లేదా మరింత అభివృద్ధి చెందింది, దాని నిర్మాణము మరియు విధుల్లో మార్పులకు కారణమైన కారకాలు ఏమిటి, అందువల్ల ఏదైనా సమాజము, సమూహము లేదా సంస్థలను అర్థం చేసుకోవటానికి, దాని ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవటానికి దాని గతాన్ని అభినందించాలి. సమాజ శాస్త్రం యొక్క ఆవిర్భావము ఫ్రెంచ్ మరియు పారిశ్రామిక విప్లవాలు, నగరాలు మరియు సామాజిక సంస్థల పెరుగుదల మరియు వ్యక్తిగత హక్కులు మరియు స్వేచ్ఛల పెరుగుదల వంటి చారిత్రక పరిణామాలలో రూపొందించబడిందని గమనించవచ్చు. ఇక్కడ అగస్ట్ కోంటే, హెర్బర్ట్ స్పెన్సర్, మ్యాక్స్ వెబర్, ఎమిలీ డర్ఖైమ్, కార్ల్ మార్క్స్ మొదలైన అనేక మంది పూర్వపు విద్వాంసులు లేదా సామాజిక శాస్త్ర వ్యవస్థాపక పితామహులు తమ సామాజిక నిర్మాణము, మార్పులు మరియు డైనమిక్స్ యొక్క విశ్లేషణలో చరిత్ర లేదా చారిత్రక దృక్పథాన్ని ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. సామాజిక శాస్త్రము మరియు గతం అంటే చరిత్ర ఒకదానితో ఒకటి లోతుగా అనుసంధానించబడి ఉన్నాయి. ఇంకా చారిత్రక దృగ్విషయాన్ని వివరించడానికి మరియు విశ్లేషించడానికి చరిత్ర సామాజిక శాస్త్రం యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ ఉంటుంది. ఇది తప్పనిసరిగా గత మానవ జీవితాల సామాజిక అంశాలను నిరంతరము పరిశీలిస్తూ ఉంటుంది. ఈ రెండు విభాగాలు సామాజిక పరిమాణాలను అర్థం చేసుకోవటంలో ఒకదానికొకటి అనుబంధంగా ఉంటూ ఉంటాయి. అందువల్ల ఈ యొక్క చారిత్రక పద్ధతులు మరియు ఉపసామాజిక అర్థము మరియు చరిత్ర మధ్య ఖండన ఫలితంగా చారిత్రక సామాజిక శాస్త్రము మరియు సామాజిక చరిత్ర మరియు సాంస్కృతిక చరిత్ర వంటి రంగాలను ఉద్భవించాయని మనం చెప్పుకోవాలి. సమాజాన్ని, దాని నిర్మాణము, విధులు మరియు మార్పుల పరంగా అధ్యయనం చేసేటప్పుడు లేదా వివరించేటప్పుడు సామాజిక శాస్త్రవేత్తలు తరచుగా సందర్భం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ సమయము మరియు స్థలము, సామాజిక వాస్తవికత యొక్క సందర్భోచిత అంశాలను వారసత్వంగా మరియు వివరించే రెండు ముఖ్యమైన అంశాలు. సామాజిక వాస్తవికత యొక్క పరిణామాన్ని వివరించడంలో సమయము కీలకమైన అంశాలు. సమాజాన్ని మరింత క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి సామాజిక శాస్త్రవేత్తలు ఇది సమాజం యొక్క ప్రస్తుత స్థితి మరియు అభివృద్ధి పదాన్ని వివరించడానికి హేతుబద్ధతను అందించడంలో సహాయపడుతూ ఉంటుంది అన్నమాట. సామాజిక శాస్త్ర విశ్లేషణ కాబట్టి చరిత్ర మరియు సామాజిక శాస్త్రము ఒకదానికొకటి దగ్గర సంబంధము కలిగి ఉంటూ ఉంటాయి.
ఏది ఏదైనా రెండు విభాగాలు వాటి స్వభావము మరియు విధానాలలో విభిన్నంగా ఉన్నాయని కూడా మనము గమనించవచ్చు అన్నమాట. అయినప్పటికీ అనేక సామాజిక అంశాలలో ఒకదానికి ఒకటి కలుస్తాయి లేదా క్రాస్ అవుతూ ఉంటాయి. తత్ఫలితముగా చారిత్రక సామాజిక శాస్త్రము ముందు పేర్కొన్నట్లుగా ఈ రెండు విభాగాల మధ్య అటువంటి ఖండనగా ఉద్భవించిందని చెప్పుకోవాలి. ఈ యూనిట్ సమాజ శాస్త్రము మరియు చరిత్ర మధ్య అటువంటి ఖండన మరియు పరస్పర సంబంధాన్ని వివరించడంపై దృష్టి పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత చరిత్రతో సమాజ శాస్త్రం యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాము. చరిత్రను మనం మొట్టమొదటి నిర్వర్తించుకున్నాము. చరిత్ర తరచుగా గతాన్ని అధ్యయనంగా నిర్వహించబడుతూ ఉంటుంది. చరిత్రను అధ్యయనం చేసే చరిత్రకారులు సామాజిక మార్పు మరియు అభివృద్ధికి దారితీసే గత సంఘటనలు మరియు పరిస్థితుల యొక్క కారణాలు మరియు ప్రభావాలను అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎవరు? చరిత్రకారులు. ఇక మాల్గారికి చరిత్ర అనే పదము అనేక పరస్పర సంబంధము ఉన్న అంశాలతో పొందుపరచబడి ఉన్నది. మొదటిది చరిత్ర గతం లేదా గతంలో జరిగిన విషయాలు. రెండవది చరిత్ర గతంలో జరిగిన సంఘటనలు చెప్పే కథనము. వివిధ ఆలోచన పనులు చరిత్రను పురావస్తు ఆధారాల ఆధారంగా మానవుని గతాన్ని అధ్యయనం చేయడానికి అభివర్ణించారు. ఇక్కడ గతము అని పిలువబడే దాని స్వంత సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక అంశాలను కలిగి ఉందని అర్థం చేసుకోవటము ముఖ్యమైన విషయం. చరిత్రకారులు సమాజాలు, రకాలు, వాటి నిర్మాణము, సంస్కృతి, నాగరికత మరియు రాజకీయాలు, మానవ సమాజాలు కలిగి ఉన్నాయి మరియు కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. చరిత్ర ఈ సామాజిక డొమైన్ వారి సమయము మరియు స్థల లక్షణాలను సంబంధించి అధ్యయనం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా చరిత్ర అనేక అంశాలలో ముఖ్యమైనది. మొదటిది, ఒక వ్యక్తికి జ్ఞాపక శక్తి వలె చరిత్ర సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. రెండవది, జ్ఞాపక శక్తి వంటి చరిత్ర సమాజంలోని ఏదైనా వ్యక్తి లేదా సమూహాల లేదా సంఘానికి గుర్తింపును అందిస్తూ ఉంటుంది. ఇది ఒకరి మూలాలు, చారిత్రాత్మక లేదా గతంలో జరిగిన పరిణామాల పదాన్ని మనకి వివరిస్తూ ఉంటుంది. సామాజిక వాస్తవికతను విప్పటానికి చరిత్ర యొక్క పాత్ర విమర్శనాత్మకంగా ముఖ్యమైనదిగా మరియు కీలకంగా మారటానికి ఇది ప్రాథమికంగా ముఖ్యమైన పనుల కారణంగా ఉంది. ఇది వివిధ పోటీలు జరిగే సైట్గా కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది. తర్వాత చరిత్రతో సామాజిక శాస్త్రం యొక్క సంబంధం. సామాజిక శాస్త్రము మరియు చరిత్ర ఒకదానికొకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటూ ఉంటాయి. సామాజిక శాస్త్రము సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటుంది మరియు వారి చారిత్రక నైపథ్యాన్ని చూడటం ద్వారా ప్రస్తుత సమస్యలపై దృష్టి పెడుతూ ఉంటుంది. ఇది చరిత్ర యొక్క ప్రథమ కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి విశ్లేషణలో గతము వివరించబడుతుంది, దగ్గర అవుతూ ఉంటుంది. కాలక్రమేణా సామాజిక మార్పులు, పరిణామాలు మరియు మారుతున్న
సమాజ ముఖాన్ని వివరించటానికి సామాజిక శాస్త్రవేత్తలు తరచుగా చరిత్రను సూచిస్తూ ఉంటారు. అదేవిధంగా చరిత్రను వివరించడానికి సామాజిక అంశాలు అంటే ఇక్కడ సామాజిక భావనలు కూడా అవసరం. గత రెండు విభాగాల మధ్య సరిహద్దులు అస్పృష్టముగా మరియు చిక్కుకుపోతాయి. ఇది సామాజిక వాస్తవికత యొక్క సంక్లిష్ట దెబ్బలను వివరించడానికి ఒక సందర్భాన్ని కలిగి ఉంటూ ఉంటుంది. రెండు విభాగాల మధ్య సరిహద్దుల యొక్క ఈ యొక్క అస్పృష్టత చాలా మంది పండితులు ఉత్పాదక పరిశోధన ప్రయత్నాలకు అవకాశంగా భావిస్తూ ఉన్నారు. వాట్ ఈజ్ హిస్టరీ అనే పుస్తకం రాసిన ఈహెచ్ కార్గ్ ఎంత సామాజిక చరిత్రగా మారుతుందో, ఎంత చారిత్రక సామాజిక శాస్త్రంగా మారితే అంత మంచిదని వాదించారు. వాటి మధ్య సరిహద్దు టూ వే ట్రాఫిక్ కోసము తెరిచి ఉంచాలి. చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఈ రెండు విభాగాల మధ్య లావాదేవీల ప్రతిపాదనను సమర్థిస్తూ వచ్చారు. తద్వారా ఇంటర్ డిసిప్లినరీ మరియు జ్ఞాన ఉత్పత్తికి సుసంపన్నము చేస్తూ ఉంటాయనేది వారి యొక్క పండితుల యొక్క భావన. సామాజిక మార్పు అనేది వాస్తవం, అది జరగాలి. సమయము మరియు స్థలానికి సంబంధించి దాన్ని విశ్లేషించడానికి చరిత్ర అర్థం లేదా నిజమైన మార్గాన్ని చూపుతుంది. చరిత్ర నిజానికి మార్పు శాశ్వతమైనప్పటికీ క్రమరహితమైన మరియు అనూహ్యమైనది అనే వాస్తవాన్ని నిరంతరము గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ చరిత్ర అదే ఆ విధముగా మార్పును జాగ్రత్తగా పరిశీలించటానికి మరియు విశ్లేషించటానికి సూచన మరియు సందర్భోచిత సాధనాన్ని అందిస్తూ ఉంటుంది. సాంఘిక శాస్త్రము మరియు చరిత్ర రెండు వాస్తవికత యొక్క పూర్తి స్థాయి తీసుకోవడానికి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటూ ఉంటాయి. గత సంఘటనలు, ఉద్యమాలు మరియు సామాజిక సమస్యలను అర్థం చేసుకోవడానికి సమాజ శాస్త్రము చరిత్రపై నిరంతరము ఆధారపడుతూ ఉంటుంది. సామాజిక శాస్త్రము కూడా సమాజం యొక్క చారిత్రక పరిణామాల అధ్యయనానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు. సామాజిక శాస్త్రవేత్త ప్రాచీనులు లేదా పాత సాంప్రదాయాలు, సంస్కృతి, నాగరికత పెరుగుదలను అధ్యయనం చేస్తూ ఉంటాయి. చారిత్రక విశ్లేషణ మరియు వివరణ ద్వారా సమూహాలు మరియు సంస్థలు సామాజిక శాస్త్రము లేని చరిత్రకు ఫలాలు ఉండవని మరియు చరిత్ర లేని సామాజిక శాస్త్రానికి మూలాలు ఉండవని జాన్ సీనీ చెప్పారు. ఏదైనా సామాజిక సమస్యను సంపూర్ణంగా మరియు లోతుగా అర్థం చేసుకోవడానికి గత మరియు ప్రీసెట్లు రెండు సమానముగా ముఖ్యమైనవిగా మనం భావిస్తూ ఉంటారు. సోషియాలజీ ఒక క్రమశిక్షణగా చరిత్ర మరియు దాని అసాధారణ పరిణామాలను అధ్యయనం చేయడానికి ఒక నిర్దిష్ట ఆలోచన విధానాన్ని అందించడంలో సహాయము అందించవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే సమాజ శాస్త్ర కల్పన యొక్క సాధారణముగా వాస్తవాలను దాటి వెళ్ళటానికి, స్పష్టమైన వాటి మించి చూడటానికి మరియు ఏదైనా చారిత్రక దృగ్విషయం యొక్క అంశాలను విమర్శనాత్మకముగా పరిశీలించడానికి సహాయపడుతూ ఉంటుంది. సామాజిక కల్పన యొక్క భావనను అందించిన సి. రైట్ మిల్స్
అనే సామాజిక శాస్త్రవేత్త మాటల్లో సామాజిక కల్పన యొక్క సాధనము జీవిత చరిత్ర మరియు చరిత్రపరంగా ప్రపంచాన్ని చూడటాన్ని కలిగి ఉంటూ ఉంటుంది. అతని పథకాలలో సామాజిక శాస్త్రము అధ్యయనం చేసే వ్యక్తిగత జీవిత చరిత్రలు సామాజిక మరియు చారిత్రక సందర్భాలలో ముడిపడి ఉన్నాయనేది కూడా మనము గమనించవలసిన విషయం. చారిత్రక దృగ్విషయము యొక్క గర్భములో వివేకముతో ఉన్న ఇటువంటి అనుసంధానాలను అన్వేషించాల్సిన అవసరం కూడా ఎంతో ఉన్నది. నిజానికి మిల్స్ మానవ ప్రపంచం యొక్క పైన పేర్కొన్న 3 కోణాల కూడలిలో అతను తన విశ్లేషణ నమూనాలను అభివృద్ధి చేశారు. అతను ఒక దైవిక వాస్తవికత గల సామాజిక ప్రపంచం యొక్క నిర్మాణము మరియు ఆకృతి పరంగా సామాజిక నిర్మాణముపై దృష్టి పెడుతూ ఉన్నారు. అతను సామాజిక సంబంధాల యొక్క నిర్దిష్ట నమూనాల ద్వారా రూపొందించబడిన మానవ ప్రవర్తనను మరింత అనుసంధానించారు. ఇక్కడ అతని స్కీమ్ ఆఫ్ థింగ్స్లో సామాజిక నిర్మాణము, ఆకృతి మరియు నిర్మాణము ఎల్లప్పుడూ నిర్దిష్ట సమయము మరియు స్థలానికి నిర్దిష్టంగా ఉంటూ ఉన్నాయి. అవి ఒక కాలం నుంచి మరొక కాలానికి మారుతూ ఉంటూ ఉంటాయి, ఎందుకంటే అవి స్వయముగా మారవచ్చు. చివరిగా జీవిత చరిత్ర అటువంటి సామాజిక నిర్మాణము మరియు మార్పులను వ్యక్తిగత అనుభవాలతో సాంఘిక జీవనంలోని వివిధ అంశాలను సామాజిక మరియు చారిత్రక ప్రక్రియ ద్వారా వివరిస్తూ ఉంటుందన్నమాట. మరియు సమాజంలో సభ్యునిగా వారి ఏజెన్సీ ఎలా రూపుదిద్దుకుంది మరియు పునర్నిర్మించబడుతుంది, ఈ ప్రభావానికి సమస్య గుర్తించడానికి మరియు సమస్యను క్షుణ్ణముగా అర్థం చేసుకోవటానికి ఏదైనా సామాజిక సమస్య యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోవటానికి చరిత్ర నిరంతరము సహాయపడుతూ ఉంటుంది. సమస్యను అర్థం చేసుకోవటానికి కేవలము ఒక క్రమశిక్షణ విధానము లేదా సూచన ఫ్రేమ్ను అనుసరించటము ద్వారా సుసంపన్నమైన విశ్లేషణను పొందటంలో సహాయపడకపోవచ్చని ఇక్కడ మనము గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత సమస్య కాకుండా సామాజిక శాస్త్రము మరియు చరిత్ర రెండింటికి యొక్క అనేక సమస్యలను నిజమైన సమాధానము సామాజిక చరిత్ర మరియు చారిత్రక సామాజిక శాస్త్రంలో మనము చూడవచ్చు అన్నమాట. అగస్ట్ కోంటే అనే సామాజిక శాస్త్రవేత్త యొక్క సామాజిక శాస్త్రం యొక్క భావన సామాజిక శాస్త్రము మరియు సమాజం యొక్క పెరుగుదల యొక్క అతని విశ్లేషణలలో చరిత్ర కలిగి ఉంది. అతను వివిధ చారిత్రక దశలను ద్వారా మానవాళి యొక్క పరిణామాలకు కారణాలు మరియు కారణాలలో నివసిస్తూ ఇంకా టిల్లీ పేర్కొన్నట్లుగా కార్ల్ మార్క్స్ క్యాపిటల్, మార్క్స్ వెబర్ ఎకానమీ అండ్ సొసైటీ లేదా ఫెర్డినాండ్ టోనిస్ జెమినిస్టాఫ్ మరియు గెజెల్స్టాఫ్ తమ సామాజిక విశ్లేషణ సుసంపన్నము చేయటానికి చారిత్రక కోణాన్ని విస్తృతంగా ఈ యొక్క సమాజ శాస్త్రవేత్తలందరూ ఉపయోగించారు. ఒక సమస్యను గుర్తించడానికి మరియు దాని ప్రాముఖ్యతను పరిశీలించడానికి సమాజ శాస్త్రము చరిత్ర సహాయం తీసుకుంటుందని ఉదాహరణకు వెబర్ యొక్క ఆదర్శ రకాన్ని
వివరించడానికి సమాజ శాస్త్రవేత్త వారి సామాజిక శాస్త్ర వివరణలను ఎలా అభివృద్ధి చేశారనే దానికి ఒక ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. ఇటువంటి విశ్లేషణ నిరూపిస్తుంది. ఇంకా చరిత్రలో సామాజిక శాస్త్రానికి ఇక్కడ దాని పెరుగుదల మరియు డైనమిక్స్పై విశ్లేషణ కోసము సామాజిక శాస్త్రవేత్తలు పెద్ద మొత్తంలో డేటాను అందిస్తూ ఉంటారు. ఉదాహరణకి 17వ శతాబ్దంలో చివరిలో మరియు 18వ శతాబ్దంలో యూరప్లో జరిగిన సామాజిక తిరుగుబాట్లు సమాజాన్ని అధ్యయనం చేయడానికి మరియు సామాజిక పరిణామాల నమూనాలను అర్థం చేసుకోవడానికి పండితులను ఇవి ప్రేరేపించాయని చెప్పక తప్పదు. ఈ ప్రభావాన్ని, చరిత్రతో సామాజిక శాస్త్రానికి గల సంబంధాన్ని ప్రదర్శించే అనేక ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి కౌంటే, స్పెన్సర్, మార్క్స్, డర్కిహర్, వెబెర్, సిమ్మెల్, టెరెటో, పార్సన్ వంటి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు మరియు హాబెర్నాస్, మ్యాన్హీమ్, వాలెన్స్టైన్, కాస్టెల్స్ మొదలైన సామాజిక సమకాలీన సామాజిక శాస్త్రవేత్తలు కూడా తమ సామాజిక విశ్లేషణలో చారిత్రక కోణాన్ని ఉపయోగిస్తూ అనేక పరిశోధనలు చేశారు. వారు ఆధునికత యొక్క మూలము, అభివృద్ధి నమూనాలు మరియు పట్టణ సమాజాల సమస్యలపై పుష్కలం నొక్కి చెప్పారు. మీరు చెప్పక తప్పదు. సమాజ శాస్త్రము దాని పూర్వకాలంలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో వర్తమానము మరియు గతము రెండింటిపై ఆసక్తి కలిగి ఉంది. ఇది తప్పనిసరిగా చారిత్రక దృగ్విషయాలను, దాని అంతర్భాగంగా భావనలను నిర్వహించటానికి మరియు సందర్భానుసారంగా ఉంచటానికి పొందింది అని చెప్పక తప్పదు. సామాజిక శాస్త్ర భావనలు చారిత్రాత్మకంగా మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన దృగ్విషయం యొక్క కారణ వివరణలో కూడా నిరంతరము సహాయపడుతూ ఉంటాయి. సామాజిక శాస్త్ర సిద్ధాంతాల అభివృద్ధి 19వ శతాబ్దము మరియు 20వ శతాబ్దాల చారిత్రక పరిణామాలలో తత్వశాస్త్రము, జ్ఞానశాస్త్రము మరియు ప్రగతిశీల ఆలోచనల స్థాయిలో గుర్తించబడింది. ప్రత్యేకించి సమాజ శాస్త్ర సిద్ధాంతాలు మేధోపరమైన, సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ వాతావరణం యొక్క ఉత్పాదకతను కలిగి ఉన్నాయి. ఉదాహరణకి జ్ఞానోదయము అనే అద్భుతమైన మేధో వికాసానికి సంబంధించిన కాలము. ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన ఆలోచనలు మరియు సామాజిక ఆలోచనలు ఉద్భవించాయి. ఈ ఆలోచనలు పాత వాటి స్థానంలో కొత్తగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. హేతుబద్ధత శాస్త్రీయ పద్ధతులు లేదా అనుభావిక పరిశోధనల ద్వారా అర్థం చేసుకోగలిగే సమాజానికి ఈ కాలము జన్మనిచ్చింది. అదేవిధంగా 1789లో ఫ్రెంచ్ విప్లవము మనిషి యొక్క సార్వత్రిక హక్కులు సామాజిక ఫాబ్రిక్ యొక్క ముఖ్యమైన పదార్థాలుగా అంగీకరించబడినప్పటికీ ఒక స్థలాన్ని సృష్టించింది. స్వేచ్ఛ, సమానత్వము, జాతీయత మొదలైన కొత్త ఆలోచనలను రూపుదిద్దుకున్నాయి. ఇది సమాజ నిర్మాణాన్ని ప్రభావితం చేసిందని చెప్పుకోవాలి మరియు కొత్త సిద్ధాంతాలు మరియు సామాజిక రాజకీయ పోటీలని
సృష్టిస్తూ ఉన్నాయి. చాలామంది పూర్వ సామాజిక శాస్త్రవేత్తలు ఇటువంటి యుగాల కాలాల ఉత్పత్తి మరియు ప్రగతిశీల ఆలోచనల సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. సెయింట్ సైమన్ నేరుగా ఫ్రెంచ్ విప్లవం ద్వారా ప్రభావితమయ్యాడని చెప్పుకోవాలి. అయితే కాంటే ఫ్రెంచ్ విప్లవం తర్వాత జీవించారు. ఈ మునుపటి సామాజిక శాస్త్రవేత్తలు కొనసాగుతున్న సామాజిక సాంస్కృతిక తిరుగుబాట్లు మరియు మానవ వ్యవహారాలను అర్థం చేసుకోవటానికి మరియు పరిశీలించడానికి ఆలోచనలు మనకి ఇచ్చారు. ఉదాహరణకి కాంటే నైతిక మరియు సామాజిక తత్వశాస్త్రము, చరిత్ర యొక్క తత్వశాస్త్రము మరియు జ్ఞానశాస్త్రము మరియు నిర్దిష్ట శాస్త్రాల పద్ధతులను ఒక చోటకు చేర్చింది. సోషియాలజీ వ్యవస్థాపక పితామహులుగా కూడా పరిగణించబడుతున్న కార్ల్ మార్క్స్ మరియు మార్క్స్ వెబర్ చరిత్రను తమ సామాజిక శాస్త్ర విశ్లేషణల్లో ఉపయోగించారు. సామాజిక మార్పు మరియు చారిత్రక భౌతికవాదంపై మార్క్స్ యొక్క విశ్లేషణ ఉదాహరణలుగా మనము తీసుకోవచ్చు. అదేవిధంగా వెబర్ హేతుబద్ధీకరణ, ఆధునికత, పెట్టుబడిదారీ విధానము, లౌకిక సమాజము, నగరము మరియు ఆదర్శ రకాలైన చరిత్ర మరియు దాని విశ్లేషణ వంటి తన భావనలను విస్తీకరణను కనుగొన్నారు వెబర్ అనే సామాజిక శాస్త్రవేత్త. ఇంతకు ముందు కూడా మనము సూచించినట్లుగా అనేక రకాలైన వెబర్ ఆలోచన పద్ధతులు, వెబర్ తన రచనల ఎకానమీ అండ్ సొసైటీలో ప్రొటెస్టెంట్ నీతి నుంచి ఆధునిక రాష్ట్రాల వరకు నిర్దిష్ట చారిత్రక దృగ్విషయం యొక్క మూలము మరియు పరిణామాల గురించి లౌకిక సిద్ధాంతాల యొక్క తన ప్రతిపాదనలను విశదీకరించడానికి చారిత్రక వివరణలను మనకి విరివిగా అందించారు అని చెప్పుకోక తప్పదు. సామాజిక శాస్త్ర రంగంలో మేధావులు చాలామంది సామాజిక చరిత్రను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూనే ఉన్నారు, కృషి చేశారు కూడా. మరింత ప్రత్యేకంగా 19వ మరియు 20వ శతాబ్దాల ప్రారంభంలో జర్మన్ మాట్లాడే దేశాలు మరియు ఇతర దేశాలలో కొంతమంది చరిత్రకారులు క్రమశిక్షణ యొక్క సాంప్రదాయ మార్గాలను పక్కకు నెట్టడానికి ధైర్యం కూడా చేశారు. క్రమముగా సామాజిక చరిత్ర అభివృద్ధికి దోహదం చేయటము ఇవి ప్రారంభించాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే జేహెచ్ టర్నర్ నాగరికత మరియు అరణ్యాల మధ్య సరిహద్దుల విషయంలో అమెరికా యొక్క స్థానాన్ని వివరించారు. తర్వాత సిఏ బార్ట్ అమెరికన్ అంతరిక్షాన్ని పారిశ్రామిక ఉత్తర మరియు వ్యవసాయ దక్షిణ మధ్య సంఘర్షణలుగా విశ్లేషించారు. అదేవిధంగా బెర్లియన్ హెన్రీ ఐరోపా యొక్క సామాజిక ఆర్థిక చరిత్రను అభివృద్ధి చేశారు. డచ్ పండితుడు జాన్ హూయిజింగ్ తన పనిని చివరి మధ్య యుగాలకి అంకితం చేశారు మరియు సాంస్కృతిక చరిత్రను గణనీయమైన కృషి కూడా ఈయన చేశారు. ఇంకా స్వల్పకాల సభ్యత తద్వారా 1920లలో చరిత్ర యొక్క గణనీయమైన మార్పు వచ్చింది. ఈ మార్పు వాస్తవానికి అన్నల్స్ స్కూలుతో ముడిపడి ఉన్నది. దీనిని స్ట్రాస్బర్గ్ విశ్వవిద్యాలయంలోని ఇద్దరు ప్రఖ్యాత ప్రొఫెసర్లు లూసిన్ మరియు
మేరే బ్లాచ్ ప్రారంభించారు. వీరు డర్కీమ్ సామాజిక శాస్త్రము ద్వారా ప్రభావితం అయ్యారనేది చెప్పుకోవాలి. వారు చరిత్ర యొక్క వివిధ విస్తృత అధికార ఆధారిత అధ్యయనము కోసము వాదించారు. ఇంకా కాలక్రమేణా సామాజిక శాస్త్రము కూడా దాని విధానము మరియు పద్ధతి సంప్రదాయాలలో అభివృద్ధి చెందింది. 20వ శతాబ్దంలో కూడా సామాజిక శాస్త్రము మరియు చరిత్ర కొంత భిన్నంగా ఉన్నప్పటికీ పూర్తి విభజన జరగలేదు. ప్రధానంగా ఈ కారణంగానే చారిత్రక సామాజిక శాస్త్రము అనే కొత్త మరియు ఆసక్తికరమైన పరిశోధనా ధోరణి రూపుదిద్దుకుందని చెప్పుకోవాలి. మరియు క్రమముగా సామాజిక శాస్త్ర అధ్యయనాలలో ప్రముఖ స్థానాన్ని పొందింది. చరిత్ర చివరికి గతము యొక్క సామాజిక శాస్త్ర విశ్లేషణ మరియు వర్తమానానికి సంబంధించింది. సామాజిక శాస్త్ర సిద్ధాంతాలలో దాని మూలాలను వెతికితే పార్సన్ యొక్క నిర్మాణాత్మక కార్యకలాపాల వాదన సామాజిక శాస్త్రాన్ని మరియు చరిత్రను ఒకే చోటికి తీసుకువచ్చే క్లిష్టమైన ప్రేరేపిత అంశముగా మనము చెప్పవచ్చు. ఇంకా రాబర్ట్ బెల్గా 1957లో టకిగావా మతము అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇది ప్రొటెస్టెంట్ నీతి యొక్క జపనీస్ సమానత్వాన్ని వెల్లడించింది. నీల్ 1959లో తన పుస్తకము పారిశ్రామిక విప్లవంలో సామాజిక మార్పులో ఆంగ్ల పారిశ్రామిక విప్లవ సమయంలో ప్రతి పరిశ్రమ అభివృద్ధిని పరిశీలించడం ద్వారా సామాజిక మార్పు యొక్క స్వభావాన్ని వివరించడానికి ప్రయత్నించారు. అదేవిధంగా టాల్కాట్ వాట్సన్ 1960లో తమ సామాజిక పరిణామ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. మరియు ది సిస్టమ్ ఆఫ్ మోడర్న్ సొసైటీ ఇంకా 1970 మధ్యలో ఈ ఎలియాస్ వ్యక్తిత్వము, ప్రవర్తన మరియు రాష్ట్ర ఏర్పాటు సిద్ధాంతంలో చారిత్రక మార్పులను విస్తృతంగా ఈయన వివరించారనేది చెప్పుకోవాలి. సాంఘిక శాస్త్రం యొక్క స్వర్ణయుగము బహుశా 1946 నుండి 1960 సంవత్సర కాలంలో ఉండవచ్చు అని చెప్పబడింది. ఇది శాస్త్రీయ దృష్టి దాపరికము అనిపించినప్పుడు దాని భవిష్యత్తు, భావి మరియు దాని మేధావి నాయకులు ఏమి చేయాలో మరియు ఎలా చేయాలో తమకు తాముగా నిశ్చయించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ 1960లో గ్లోబలైజేషన్ నుంచి కాలము, సామాజిక అవసరాలు మరియు మొత్తము సామాజిక చర్యల మార్పుతో ఒకదానితో ఒకటి అనుసంధించబడిన ప్రపంచం యొక్క ఆవిర్భావం, నెట్వర్క్ సమాజము, సమాచార విప్లవము మరియు సాంస్కృతిక అధ్యయనాలు సామాజిక శాస్త్ర సందర్భాన్ని మార్చాయి కూడా. ఆధునిక గతానికి సంబంధించి అంశముగా మారిపోయింది. గత 2 దశాబ్దాలలో సామాజిక శాస్త్రవేత్త పోస్ట్ పారిశ్రామికీకరణ, పోస్ట్ వలసవాదము, పోస్ట్ పాజిటివిజము, పోస్ట్ ఆధునికత లేదా పోస్ట్ స్ట్రక్చరలిజం వంటి పోస్ట్ గురించి చాలా ఆందోళన చెందారు. హెర్బాస్ కమ్యూనికేషన్ యాక్షన్ మరియు పబ్లిక్ స్పీకర్, ఫౌకాల్ట్ ఆధునికత మరియు జైలు వ్యవస్థ, ఆంటోనీ గిడెన్స్ ఆధునికత మరియు ఇతరులు వంటి వివిధ సామాజిక శాస్త్రవేత్తలు
తమ సామాజిక శాస్త్ర విశ్లేషణను వివరించడానికి చారిత్రక దృక్పథాన్ని ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలందరూ నిరంతరము విస్తృతంగా వినియోగించారనేది చెప్పుకోవాలి. ఆ తర్వాత సోషియాలజీ మరియు చరిత్ర మధ్య వ్యత్యాసము ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సామాజిక శాస్త్రాల పరిధిలో సమాజ శాస్త్రము మరియు చరిత్ర రెండు వేర్వేరు మేధోపరమైన విభాగాలు అయినప్పటికీ రెండు విభాగాలు వాటి పద్ధతులు, విధానాలు మరియు ప్రయోజనాలలో విభిన్నంగా ఉంటూ ఉంటాయి. 20వ శతాబ్దము మధ్యకాలంలో లండన్లోని యూనివర్సిటీ కళాశాలలో చరిత్రను అధ్యయనం చేసిన జాన్ హెచ్ సామాజిక శాస్త్రము మరియు చరిత్ర రెండింటి పరిశోధన విధానాలను పోల్చారు. సామాజిక శాస్త్రము మరియు చరిత్ర రెండు వరుసగా వర్తమానము మరియు గతము వైపు వారి ధోరణిలో విభిన్నంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చరిత్రకారులు వారి అన్వేషణలను సమయము, స్థలము స్థానికరించినట్లు నొక్కి చెప్పారు. అయితే సామాజిక శాస్త్రవేత్తలు వారి అవగాహన స్థల సమయము కోణాన్ని అధిగమించిందని నమ్ముతూ ఉంటారు. అందువల్ల సామాజిక శాస్త్రము మరియు చరిత్ర మధ్య ప్రధాన వ్యత్యాసము డేటా యొక్క స్వభావము లేదా విశ్లేషణ కోసము ఉంచబడిన సాక్ష్యాలకు సంబంధించిందిగా మనము చెప్పుకోవాలి. సామాజిక శాస్త్రవేత్త గత మరియు ప్రాథమిక డేటాతో చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే చరిత్రకారులు గతముతో ఆందోళన చెందుతూ ఉంటారు మరియు సాధించిన లేదా గత సంఘటనలలో ద్వితీయ డేటా కోసము చూస్తూ ఉంటారు. ధనిక సామాజిక విశ్లేషణ కోసము సామాజిక శాస్త్రజ్ఞులు చరిత్రాత్మకంగా తెలుసుకోవాలని తరచూ భావిస్తూ ఉంటారు. ఈ యొక్క వాదిస్తూ ఉంటారు కూడా. సామాజిక సమస్యపై వారి విశ్లేషణలను తెలియజేసే చారిత్రక సెట్టింగు మరియు పరిమితుల గురించి వారు తెలుసుకోవాలి. గోల్డ్ డార్ఫ్ చరిత్ర యొక్క సామాజిక శాస్త్రము రెండు విభిన్న మేధో సంస్థలని వాదించారు. సామాజిక శాస్త్రాన్ని మరియు చరిత్రను ఒకటిగా పరిగణించడం సరికాదని అతను ముగించారు. చరిత్ర అనేది సామాజిక శాస్త్రము వంటి సహజ శాస్త్రము కాదు. ఇది రంగు లేని యూనిట్లను కోరుకోదు. చరిత్ర వివరిస్తుంది, అయితే ప్రకృతి శాస్త్రము వివరిస్తుంది అని చెప్తూ ఉంటాము. చరిత్రకారులు కాంక్రీటును సేకరిస్తారు మరియు దాని ప్రత్యేకమైన దృగ్విషయముగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే సామాజిక శాస్త్రవేత్తలు పరికల్పనపై పనిచేస్తూ ఉంటారు. సాధారణ ప్రతిపాదనలను అన్వేషించడానికి మరియు రూపొందించడానికి సంబంధిత మరియు విభిన్న వర్గాలలో డేటాను వర్గీకరిస్తారు మరియు ఏర్పాటు చేస్తారనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఇది సమాజ శాస్త్రము మరియు వాస్తవము చరిత్ర ఒకే భాష మాట్లాడదు. రెండు వృత్తులు అనేక గణాల్లో విభేదిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒకరు కేవలము రెండు వేర్వేరు వృత్తులను మాత్రమే చూడాల్సిన అవసరం లేదు, కానీ విభిన్న భాషలతో కూడిన నిర్మాణాలు, ఆలోచన శైలి మరియు విద్య మరియు శిక్షణలో తేడాలు ఆధారంగా రూపొందించబడిన విలువలు ఇవన్నీ. సామాజిక శాస్త్రవేత్తలు సంఖ్య కోసము, చరిత్రకారులు
తేదీలు మరియు పదాల కోసము ఆరాట పడతారని చెప్పబడింది. సామాజిక శాస్త్రవేత్తలు నియమాలను గుర్తిస్తారు మరియు వైవిధ్యాలను విస్మరిస్తూ ఉంటారు. అయితే చరిత్రకారులు వ్యక్తులు మరియు నిర్దిష్టమైన వాటిపై ఒత్తిడి చేస్తారు. ఇంకా సోషియాలజీ చరిత్ర నుంచి భిన్నంగా ఉంటుంది. సామాజిక శాస్త్రవేత్తల భావనల యొక్క ట్రైపోలజీ రూపొందించడానికి సాధారణ ఏకరూపతలను మరియు ప్రక్రియలను కోరుకుంటూ ఉంటారు. ఇవి సామాజిక శాస్త్రము మరియు చరిత్ర సామాజిక శాస్త్రాల డొమైన్లో రెండు విభిన్న విభాగాలుగా ఉంటూ ఉంటాయి. వాటి డేటా సెట్ల నుంచి చాలామంది పండితులు చరిత్రను సమాజం యొక్క నిర్దిష్టము మరియు వివరణాత్మక శాస్త్రంగా పేర్కొంటూ ఉంటారు. చరిత్ర సామాజిక గత చిత్రాలను విస్మరించడానికి నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరొక వైపు సామాజిక శాస్త్రము సమాజం యొక్క నైరూప్య మరియు సైద్ధాంతిక శాస్త్రంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ విషయంలో సామాజిక శాస్త్రం యొక్క పరిధి చరిత్ర కంటే విస్తృతమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది. సామాజిక శాస్త్రము సామాజిక వర్తమానానికి సంబంధించింది మాత్రమే కాదు, సామాజిక గతానికి కూడా సంబంధించింది. సోషియాలజీ ఈ విధంగా విస్తృతమైన సమస్యలను కవర్ చేస్తూ ఉంటుంది. తరచుగా విస్తృత ప్రయోజనముతో వెళ్ళండి మరియు సైద్ధాంతిక ప్రతిపాదనల ఆధారంగా సాధారణీకరణను రూపొందించడానికి సమయము మరియు స్థల పరిమితులను అధిగమించండి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. హిస్టారికల్ సోషియాలజీ ఉపక్రమశిక్షణగా ఎలా ఉంటుందో అని ఇప్పుడు చూస్తాం. హిస్టారికల్ సోషియాలజీ అనేది సమాజ శాస్త్రం యొక్క ఒక శాఖ లేదా ఉపవిభాగం. ఇది సామాజిక శాస్త్రము మరియు చరిత్ర మధ్య ఖండన ఫలితముగా ఉద్భవించింది. రెండు విభాగాలు కాన్సెప్ట్ల పరంగా మరియు రెండిటి సరిహద్దులను తాకే సాధారణ ఇతివృత్తాలపై వివరించడానికి సైద్ధాంతిక అండర్పిన్నింగుల పరంగా దగ్గరగా వస్తూ ఉన్నాయి. ఈ సరిహద్దులు దాటి దృగ్విషయము, చారిత్రక సామాజిక శాస్త్రము అనే ఉపరంగము అభివృద్ధికి దారితీస్తూ ఉంది. చారిత్రక సమాజ శాస్త్రము దాని విశ్లేషణలో చరిత్రను ఉపయోగిస్తూ ఉంటుంది. ఇంకా కుటుంబంలో మార్పు మరియు పెరుగుదల సమస్యలు, బంధుత్వ సమస్యలు, వలసలు, వరకట్న వ్యవస్థ మొదలైనవన్నీ వారి ప్రస్తుత స్థితిపై ప్రభావము చూపే గతాన్ని కలిగి ఉన్నాయని మనము గమనించవచ్చు. పరిశీలనలో ఉన్న సమస్య లేదా సమస్య యొక్క ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవటానికి ఈ గతము ముఖ్యమైన ఆధారాలను కలిగి ఉంటుంది. కాలానుగుణ్యంగా వ్యక్తులు, సంఘాలు మరియు సమాజాలు ఎలా మారుతున్నాయి, సమకాలీన ఆధునిక సమాజాలను తమను తాము ఎలా మార్చుకున్నాయో చారిత్రక సమాజ శాస్త్రము ఆసక్తిని కలిగి ఉంటుంది. సామ్రాజ్యవాదము, పునరుజ్జీవనము, ఫ్రెంచ్ విప్లవము మరియు పారిశ్రామిక విప్లవం వంటి గొప్ప పరివర్తన ఆధునిక ప్రపంచాన్ని ఎలా తీర్చిదిద్దింది. ఇంతకు ముందు చర్చించినట్లుగా కల్విన్, కాంటే, స్పెన్సర్, వెబర్, డర్కెహెడ్, సైమన్ మొదలైన అనేక మంది పూర్వ సామాజిక శాస్త్రవేత్తలు ఈ రంగానికి ఎంతో కృషి చేశారు. ఉదాహరణకి మ్యాక్స్ వెబర్ తమ ప్రముఖమైన
అధ్యయన పరిశోధన పద్ధతులలో ఈ యొక్క 1921లో తిరిగి ప్రచురించబడిన ది సిటీ చారిత్రక నమూనాను ఉపయోగించింది మరియు ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క క్యారియర్గా మరియు ఆధునిక జాతీయ రాజ్యానికి పూర్వగామిగా నగరం యొక్క పాత్రను ఇది పరిశీలించిందని చెప్పక తప్పదు. చరిత్ర యొక్క రేఖపై వారి సైద్ధాంతిక ప్రాతిపాదికను రూపొందించడంలో మునుపటి సామాజిక శాస్త్రవేత్త యొక్క క్లిష్టమైన సహకారంతో పాటు చారిత్రక దృక్పథం యొక్క ఔచిత్యము వైపు దృష్టిని ఆకర్షించడానికి ఫ్రాన్స్లోని జార్జ్ బాలిండియర్ మరియు అమెరికాలో రాబర్ట్ నిస్సెట్ మార్గదర్శకులని చెప్పబడింది. ఇక్కడ అందరూ తమ సామాజిక శాస్త్ర విశ్లేషణలో మరియు ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి నమూనాలపై సైద్ధాంతిక ప్రతిబింబంలో చరిత్రకు ప్రముఖ స్థానం ఇచ్చారనేది కూడా మనము గమనించవలసిన విషయం. హిస్టారికల్ సోషియాలజీ అనే విభిన్న ఉపరంగము ఆలోచన 20వ శతాబ్దంలో ఏర్పడిందని చెప్పబడింది. ఇది ప్రాథమికంగా సామాజిక శాస్త్రవేత్త యొక్క వ్యత్యాసాల కారణంగా అభివృద్ధి చెందింది. ఇది వర్తమానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించటము మరియు గతాన్ని పరోక్షంగా పరిశీలించటము ద్వారా సాక్ష్యాధారాలను సృష్టించటము ప్రారంభించింది. చారిత్రక సామాజిక శాస్త్రవేత్త వాస్తవానికి గతానికి సంబంధించిన వర్తమానాన్ని అర్థం చేసుకోవటము ప్రారంభించాడు. కారణ సంబంధాన్ని గుర్తించటము లేదా సందర్భంలో సమస్యను గుర్తించటము అనేది అర్థం చేసుకోవటానికి మాత్రమే కాకుండా సమకాలీన పరిమాణాలను క్షుణ్ణంగా పరిశీలించటము ముఖ్యమైనది. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క హబెర్మాస్ తమ రచనల్లో ఆధునిక చరిత్రకు సంబంధించిన పరిణామాలను థియరీ ఆఫ్ కమ్యూనికేటివ్ యాక్షన్లో విపులంగా వివరించారు. ఆధునీకరణ, కమ్యూనికేషన్ ఈ ప్రక్రియలన్నీ కూడా చారిత్రక నైపుణ్య ప్రక్రియా పద్ధతులను మనకి నిరంతరము వివరిస్తూ ఉంటాయనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క సాక్ష్యాధారాలను సృష్టించడము, ప్రారంభించటము జరిగింది. చారిత్రక సామాజిక శాస్త్రవేత్త వాస్తవానికి గతానికి సంబంధించిన వర్తమానాన్ని అర్థం చేసుకోవటము ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ కారణ సంబంధాన్ని మరియు గుర్తించటము లేదా సందర్భంలో సమస్యను గుర్తించటము అనేది అర్థం చేసుకోవటానికి మాత్రమే కాకుండా సమకాలీన పరిమాణాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి ముఖ్యమైన అంశంగా మనము చెప్పుకోక తప్పదు. ఉదాహరణకి ఈ యొక్క హెబెర్మాస్ తమ రచనలో ఆధునిక చరిత్రకు సంబంధించిన పరిణామాలను థియరీ ఆఫ్ కమ్యూనికేటివ్ యాక్షన్లో అనేక కోణాలలో విపులంగా వివరించారు అని చెప్పక తప్పదు. ఆధునీకరణ, కమ్యూనికేషను, హేతుబద్ధత మరియు మానవ విముక్తికి సంబంధించిన పరిణామాలపై మార్క్స్ మరియు డర్క్హైమ్, వెబర్, పార్సన్ మరియు ఇతర సామాజిక శాస్త్రవేత్తలు అనేక కోణాలలో వివిధ ప్రక్రియలలో వివిధ రకాలుగా తమ అభిప్రాయాలను అనేక కోణాలలో మనకు వివరించడం వల్ల ఈ యొక్క హిస్టారికల్ సోషియాలజీ ప్రక్రియా పద్ధతులను మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాము. అతను విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ ఉన్నారు. అదేవిధంగా మాన్యువల్ కాన్సెప్ట్ తన ప్రసిద్ధ గ్రంథము ది ఇన్ఫర్మేషన్ ఏజ్లో మానవత్వము నేడు ఎదుర్కొంటున్న అవసరాలు, ఎంపికలు మరియు సవాళ్లను అర్థం చేసుకోవటంలో ఆధునిక ప్రపంచంలో అనేక కోణాలలో
మనము సామాజిక చరిత్రను మనము చూడగలుగుతున్నాం అనేది చెప్పుకోవాల్సిన విషయంగా ఉన్నదన్నమాట. అదేవిధంగా మాన్యువల్ ది ఇన్ఫర్మేషన్ ఏజ్లో తన మానవత్వము, తర్వాత సవాళ్లను అర్థం చేసుకోవడంలో, ఆధునిక ప్రపంచంలో మారుతున్న సమాచార వ్యవస్థలను మరియు గుర్తింపులను విస్తృతంగా పరిశీలించారు. ఇంకా సమీర్ అమీన్, జేమ్స్ మరియు ఆండ్రీ ఫ్రాంక్ వంటి అనేక మంది పండితులు చారిత్రక లేదా రాజకీయ, సామాజిక శాస్త్ర రంగాల్లో అనేక కోణాలలో పరిశోధనలు చేశారు. వారు మానవ సామాజిక ఆలోచన మరియు వ్యవహారాలలో పొందినట్లుగా యూరప్ యొక్క విశేష ప్రదేశానికి పోటీగా ఆధునిక ప్రపంచం యొక్క ఆవిర్భావ చరిత్రను అన్వేషించారు. ఆధునికత ఐరోపాలలో పరిణామము చెందిన ప్రపంచమంతటా వ్యాపించిందనే ఆలోచన వారు తప్పనిసరిగా సవాలు చేశారన్నమాట. చారిత్రక సామాజిక శాస్త్రం యొక్క డొమైన్లో వారు సమయము మరియు అంతరిక్ష బైనరీలను పోటీ చేశారు. ఐరోపా మరియు అమెరికా వెలుపల ఉన్న స్థానిక ప్రజలు పోషించిన కీలక పాత్రలు బయటకు తీసుకురావటానికి యూరో కేంద్రీకృత అభివృద్ధి భావన యొక్క ఆలోచనను వివాదం చేశారనేది కూడా మనం చెప్పుకోక తప్పదు. జ్ఞాన సృష్టి యొక్క వర్ణపటాన్ని విస్తృతం చేయటానికి ఇంటర్ డిసిప్లినరీ స్కాలర్షిప్ వృద్ధికి, ఒక సమస్యను అర్థం చేసుకోవటానికి తప్పనిసరిగా చరిత్రకు వెళ్ళే చారిత్రక సామాజిక శాస్త్రము చాలా ముఖ్యమైనదిగా మనం పరిగణించాలి. సమాజ శాస్త్రం యొక్క ఉపరంగంగా చారిత్రక సమాజ శాస్త్రము క్రమశిక్షణకు రెండు ప్రధాన సహకారాలను అందించే అవకాశం కూడా ఎంతో ఉంది. ముందుగా ఇది ఏ సామాజిక శాస్త్ర విశ్లేషణను చారిత్రాత్మకంగా ఉంచటంలో సహాయపడే సామాజిక శాస్త్ర విశ్లేషణను ఫలవంతంగా చారిత్రాత్మకంగా మార్చగలదు. ఇది విశ్లేషణను విలువలను జోడించడమే కాకుండా వారి సమయము మరియు స్థల పరిమితులను పేర్కొనటం ద్వారా సామాజిక శాస్త్ర విశ్లేషణను సందర్భోచితముగా గ్రౌండింగ్ చేస్తూ ఉందనేది కూడా మనము చెప్పక తప్పదు. మరియు తద్వారా ఇతర అనుభావిక సాధారణీకరణతో అది జోడిస్తూ ఉంటుంది. రెండవది, ఈ చాలా విస్తృతమైన చారిత్రక సామాజిక శాస్త్రము ముఖ్యమైన సామాజిక సమస్యలపై గీయటానికి ఇది సహాయపడుతూ ఉంటుందనేది మనము చెప్పుకోక తప్పదన్నమాట. ఆ తర్వాత ఇది విమర్శనాత్మకంగా చారిత్రక విశ్లేషణ అవసరం, కానీ ఏదో విధముగా సామాజిక శాస్త్ర విశ్లేషణలో తప్పింది లేదా నిర్లక్ష్యం చేయబడింది అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. సామాజిక పరిణామము, సంస్కృతి, నాగరికత లేదా అభివృద్ధి సాంప్రదాయాలలో మార్పులను అధ్యయనం చేస్తున్నప్పుడు మాత్రమే కాకుండా మనము స్థిరత్వము లేదా రోజువారీ జీవిత వాస్తవికతను అధ్యయనం చేస్తున్నప్పుడు కూడా చరిత్ర సామాజిక శాస్త్రవేత్త యొక్క సామాజిక విశ్లేషణ లేదా సుస్థిరత అత్వాన్ని తెలియచేయడానికి చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక కోణాలలో మనకి ఇది వివరించాలనేది చెప్పక తప్పదన్నమాట. ఈ యూనిట్లో మనము ఈ యొక్క చరిత్ర సామాజిక శాస్త్రం యొక్క లింక్ని అనేక కోణాలలో తెలుసుకున్నాము. ఇక్కడ చరిత్ర ప్రాథమికంగా గతానికి సంబంధించిన రికార్డులతో, మానవ కార్యకలాపాలు, సంఘటనలతో సంబంధము ఉంటుంది. చరిత్రకారులు గడిచిపోయిన సంఘటనలు సాధ్యమైనంత వరకు ఖచ్చితమైనగా వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతడు చరిత్రకారుడు
సంఘటనలను సంబంధించిన కారణాలను గతము నుంచి ప్రస్తుతానికి క్రమానుసారముగా పద్ధతిలో పరిశీలించే క్రమములో వాటి ప్రాముఖ్యతను నిర్ధారిస్తూ ఉంటాడు. రాజనీతి శాస్త్రానికి ఎంతో ప్రయోజనకరమైన విషయాలను చరిత్ర అందిస్తూ ఉంటుంది. రాజకీయ వ్యవస్థల మూలాన్ని, అభివృద్ధిని విచారించటము చరిత్ర యొక్క కర్తవ్యముగా మనం భావించాలి. ఖచ్చితంగా చెప్పాలంటే చరిత్ర సమాజ శాస్త్రము కాదు. ఒక్కొక్క ప్రత్యేక కాలానికి, స్థలానికి సంబంధించిన వివరణాత్మకమైన మానవ ప్రవర్తన రీతుల క్రమాన్ని చరిత్ర మనకి సమకూరుస్తుంది. ఈ రోజుల్లో చరిత్రకారులు చారిత్రక సంఘటనలను ప్రభావితం చేసి ఉండవచ్చని భావించే ఆధారమైన సామాజిక శక్తులను పరిశోధించడానికి సామాజిక విశ్లేషణ పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. చరిత్రకారులు శాస్త్రీయ పద్ధతులను అవలంబించటము మాత్రమే కాకుండా వాటి మానవ జీవితానికి సంబంధించిన భిన్న దృగ్విషయాలను అధ్యయనానికి విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటారు. సంఘటనలను సంబంధించి కేవలము వివరణతో చరిత్రకారుడు తృప్తి పడడు. గతాన్ని అవగాహన చేసుకునే క్రమంలో ఆ సంఘటనలను గల కారణాలను రుజువు చేస్తాడు. ఆ విధముగా విభిన్న సామాజిక విధానాలను అవగాహన చేసుకోవటానికి చరిత్ర అమూల్యమైన భౌతిక వనరులుగా తయారైందని చెప్పక తప్పదు. విలక్షణమైన సంఘటనగా ప్రతి సంఘటనను చరిత్ర అనేక కోణాలలో నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది. సమాజ శాస్త్రజ్ఞులు అలా కాకుండా గత రికార్డులను పరిశీలిస్తున్నప్పుడు వివిధ పరిస్థితుల్లో వివిధ రకాల సామాజిక సంబంధాలను ఏర్పరుస్తున్న వివిధ పరిస్థితులను, మానవుని పరస్పర చర్య, సంఘీభావాల నుంచి ఉత్పన్నమైన సామాజిక విధానాల మీద తమ శ్రద్ధను కేంద్రీకరిస్తూ ఉంటారు. విలక్షణ సంఘటనలను పరిశీలిస్తున్న చరిత్రకారుడు అదే విధమైన సంఘటనల మధ్య తేడాలతో ఆక్రాంతమవుతూ ఉంటాడు. అయితే సమాజ శాస్త్రజ్ఞుడు భిన్న సంఘటనల మధ్య ఉండే సారూప్యతల మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాడు. ఉదాహరణకి చరిత్రకారుడు రికార్డైన కాలంలో తల ఎత్తిన రష్యా విప్లవము, ఫ్రెంచ్ విప్లవము, అమెరికా విప్లవాల అధ్యయనములో ఆసక్తి చూపుతాడు. సమాజ శాస్త్రజ్ఞుడు ఈ విప్లవాలలో ఏ ఒక్కదాని మీద ప్రత్యేక ఆసక్తి చూపడు. అయితే సామాజిక దృగ్విషయముగా సామాజిక సమూహాల మధ్య ఏర్పడిన ఒక రకమైన వైరుధ్యముగా విప్లవం పట్ల ఆసక్తి చూపుతాడు. అన్ని విప్లవాలు సాగిన వివిధ దశలను అతను వివరిస్తాడు. వివిధ రకాల విప్లవాల వివరణలను మనకి చారిత్రక పద్ధతుల్లో అందిస్తాడు. చరిత్రకారుడు తరచుగా కొన్ని సమాచారాలను సేకరిస్తూ ఉంటాడు. వీటిని చరిత్రకారుడు మాత్రమే సమకూర్చగలడు. అయితే కొన్ని సందర్భాలలో అంతకు ముందు సేకరించిన సమాచార సేకరణ కోసము సమాజ శాస్త్రవేత్తలు చరిత్రకారుడుగా మారవచ్చు. అయితే అతడు అన్ని సందర్భాలలో ఆ విధంగా ప్రవర్తించలేడు. చరిత్రకారులు సాధారణముగా గతాన్ని ప్రత్యేకించి సుదూర సంఘటనల అధ్యయనానికి పరిమితమవుతూ ఉంటారు. సమాజ శాస్త్రజ్ఞుడు సామాన్యంగా సమీప గతములోని ప్రస్తుత విషయంపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. చరిత్ర తత్వవేత్తగా పిలువబడే చరిత్రకారులు సంఘటనలను సంబంధించిన కారణాలను సామాన్యంగా పరిశోధించరు. అయితే ఆ సంఘటనలు వాస్తవంగా ఎట్లా జరిగాయో
నిరూపించడానికి ప్రయత్నిస్తారు. సమాజ శాస్త్రజ్ఞులు సంఘటనల మధ్య పరస్పర పద్ధతులు ఈ విధంగా చరిత్ర, సామాజిక శాస్త్రము అనేక దిక్కులను కలిగి ఉంటుంది. నమస్తే.